ఈ మధ్యకాలంలో ఎవరైతే వంశీకృష్ణ శ్రీనివాస్ అనే వ్యక్తి పలు దఫాలుగా ఆయన పార్టీ మారిన దగ్గర నుంచి నా మీద చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. అతను వచ్చినా సరే ఏ రోజు కూడా నేను ఒక స్థాయి కలిగిన స్థాయి కానీ నా వ్యక్తి నా రేంజ్కి తగిన వ్యక్తితో గురించి నేను మాట్లాడటం ఎందుకని చెప్పి ఏ రోజు కూడా నేను మాట్లాడలేదు. కానీ అతను చాలా మితిమీరి మాట్లాడటం, కనీసం ఒక మనిషిలాగా కూడా మాట్లాడలేకపోవటం అది చాలా దురదృష్టకరం. నిన్న జరిగిన మీడియా సమావేశంలో ఎవరైతే 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వెలగపూడి రామకృష్ణ బాబు, అదేవిధంగా ఇతను కలిసి నా మీద మీడియా సమావేశంలో వాళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది. సరే, ముందుగా ఈ వెలగపూడి విషయానికి వస్తే అతను నా మీద ఏదో నేను భూములు కబ్జాలు చేశానని ఏదో చేశానని ఆడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో నన్ను ఏదో చేస్తానాడు. అతనికి నేను మీడియా సమక్షంలో నేను చెప్తా ఉన్నా, అతను ఒకవేళ వచ్చే రానే రాడు, ఒకవేళ వస్తే ఎంటు ముక్క పీక్కోమని చెప్పండి. నన్ను ఒక ఇంటికి బొచ్చుతో సమానం నాకు. అతనికి నేను పత్రికా ముఖంగా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. అతనికి కాగితాలు ఏమన్నాడు పట్టుకురమ్మనండి. నేనేమి బ్రాందీ సీసాలు కల్తీ బ్రాందీలు కల్తీ సారాలు అమ్ముకునే స్థాయికి రాలేదు. నేను ఎన్నో నిర్మాణాలు చేసి ఎంతోమంది వేల మందికి ఉపాధి కల్పించి ఎంతోమందికి ఇల్లులు ఇచ్చి వాళ్ళందరూ చల్లని దీవెనలతో ఈరోజు ఈ స్థాయికి మా సంస్థ పనిచేస్తూ ఉంది విశాఖపట్నంలో. ఏదో కోరమన్నపాలెంలో 1%కి నేను ఏదో భూమి కొట్టేశానని చెప్పాడు. అది ఇతర కాగితాలు చదవటం వస్తే కాగితాలను చూపిస్తాం. అతనికి కాగితాలు చదవటం వస్తే ఇది బ్రాందీ సీసాల్లో నీళ్లు కలిపేసి అమ్మేయటం కాదు, బారులో నీళ్లు కలిపేసి అమ్మేయటం కాదు, దొంగ మద్యం తీసుకొచ్చి అమ్మేయటం కాదు. ఇది ఒక బిల్డింగ్ కట్టే ఇండస్ట్రీ. దాంట్లో రకరకాల లావాదేవీలు ఉంటాయి. అది 1% తీసుకున్నామా, ఒక వ్యక్తి 1%, దాంట్లో వేరు వేరే పార్టీలు ఉన్నారు. వాళ్ళందరికీ ఏమి ఇచ్చామనేది ఇతనికి తెలియదు. ఇతను ఏదో నోటుకు వచ్చినా మాట్లాడుతూ ఉన్నాడు. ఓనర్కి నచ్చితే నేను ఈ సైట్ 5,000 రూపాయలకి అమ్మేస్తాను, లేదా 1,00,000 రూపాయలకి అమ్ముతాను, అది నా ఇష్టం. అది దానికే కొలమానికం లేదు. అది కూడా తెలియకుండా అతను మాట్లాడుతూ ఉంటే అతను అవివేకానికి నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఏదో ఏయుఈసీ గారిని నన్ను వచ్చేసినారో నా అంతు చూస్తాడంట. సరే, మీరు రెడీ, నీ దగ్గర కాగితాలు నుండి పట్టుకునిరా, నువ్వేమన్నా మా ఏమంతు చూస్తావు మేము చూస్తాం. నేను అనుకునేవాడిని అతన్ని, నేను రాజకీయాలు రాకముందు రామకృష్ణ బాబు చాలా మంచోడు అంట అని అనుకునేవాడిని. అతను వచ్చిన తర్వాత అతని దగ్గర నుంచి చూస్తుంటే అతని నిజస్వరూపం నాకు అర్థమవుతూ ఉంది. ఇవాళ అతను కేవలం ఒక అవకాశవాది. 3 సార్లు విశాఖపట్నం ఈస్ట్లో యాదవులను ఓడించేసి ఇవాళ ఎప్పటి నుంచో గత 50 సంవత్సరాల నుంచి యాదవులు నెగ్గుకుంటూ వస్తున్న స్థానం విశాఖపట్నం 2, ఆ స్థానాన్ని ఇతను పూర్తిగా కబ్జా చేసి ఈరోజు ఎవరిని యాదవులని ఒక సెకండ్ వ్యక్తిని కూడా దాంట్లో కనపడకుండా ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నాడు. అతను ఇవాళ 12 మంది కార్పొరేట్లను ఓడించాడు. అతను ఎందుకు? అతను పోటీ ఎవరు ఉండకూడదని ఉద్దేశంతో, పోటీ ఉండకూడదని సెకండ్ వ్యక్తులను కూడా అతను వెనకాల తిరుగుతున్న పట్టాభిరావుని కానీ లేకపోతే ఉమ్మి సన్యాసరావుని కానీ అందరినీ కూడా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం తీసుకుంటూ వచ్చేస్తున్నాడు. అతను చేసే పని అది. అతను ఇవాళ వంశీ మీద 2 సార్లు పోటీ చేసి ఇవాళ వంశీని ఓడించి ఇవాళ అతని ఇంటికి వెళ్ళి ఒక సిగ్గు లేకుండా అతని ఇంటికి వెళ్ళి కూర్చుని పక్కపక్క నవ్వుతాడు అతను తిడతా ఉంటే. అసలు ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని అతను. ఒక ఎవరి మీద ఆరోపణలు చేస్తే ఇతను నవ్వుకుంటాడు. అతను మాట్లాడే భాష ఏంటి, ఇతను నవ్వుకునే విధానం ఏంటి? ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నా, ఎందుకు నీవు యాదవ సామాజిక వర్గాన్ని ఎందుకు నువ్వు గుర్తించలే? తూర్పు నియోజకవర్గం 2 సంవత్సరాల నుంచి ఎందుకు నువ్వు యాదవ సామాజిక వర్గానికి ఒక్క పదవి కూడా ఇవ్వలేదు? ఎందుకు నువ్వు గతంలో ఇవాళ ఒక ఏదైనా పదవిని ఎందుకు రికమెండ్ చేయలేకపోయావు యాదవ సామాజిక వర్గానికి? అంటే నువ్వు ఒక్కడవే ఉండాలి తూర్పు నియోజకవర్గంలో, యాదవులు ఎవ్వరూ ఉండకూడదు. అదేవిధంగా ఇవాళ ఈ కాపు సోదరులందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ జనసేన ఫోటో పెట్టుకుని అతను ఇవాళ ప్రచార రథం మీద పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ ఫోటో. అసలు నీకు ఏ విధంగా హక్కు ఉంది? ఇవాళ ఎవరైతే కాపు కులస్తుల దైవం ఆరాధ్య దైవంగా ఇవాళ ఊరికి విగ్రహాలు పెట్టుకుని పూజించుకుంటారో రంగా అనే ఆయన్ని ఈరోజు అతను అడ్డంగా నరికి చంపి పారిపోయి వచ్చాడు. తెలుగుదేశం ప్రభుత్వమే ఇతన్ని ఒక ముద్దాయిగా కేసు ఇతని మీద ఫైల్ చేసింది. ఇతను కోర్టులోంచి తప్పించుకుని బయటకు వచ్చాడు. ఈరోజు అది వాస్తవం. 2019లో అతను కెపాసిటీ చూసి మళ్ళీ సర్వేలు టికెట్ ఇవ్వలేదు. అయినా సరే విజయసాయి రెడ్డి గారు పుణ్యం అని మళ్ళీ అతను కార్పొరేటర్ టికెట్ ఇచ్చి అతి కష్టం మీద కార్పొరేటర్గా గెలిపించారు. విజయసాయి రెడ్డి గారు కనుక దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టకపోయి ఉంటే ఆ కార్పొరేటర్ కూడా గెలిచి ఉండేవాడు కాదు, ఓడిపోయి ఉండేది ఆ సీటు కూడా. ఇవాళ పార్టీ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారితో సమాన స్థాయి గల వ్యక్తిలా బిల్డప్ ఇచ్చాడు.
నేను 25 మంది ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీని తీసుకొచ్చేస్తున్నాను, వాళ్ళంతా రెడీగా ఉన్నారు, నేను ఇచ్చాపురం నుంచి అనంతపూర్ వరకు పాదయాత్ర చేస్తాను నేను అని చెప్పేసి అతను ఏదో మాట్లాడుకు అతను స్థాయి మర్చిపోయి అతను మాట్లాడాడు. ఈవేళ ఒక ఎమ్మెల్యే కాదు కదా, కనీసం ఒక కార్పొరేటర్ కాదు కదా, ఒక సామాన్య కార్యకర్త కూడా అతనితో వెళ్ళలేదనేది మీరందరూ మీకు తెలుసు. జనసేన పార్టీ నాయకులు ఓటీ చెప్తా ఉన్నా, ముందు ఇతను కనీసం నామినేషన్ ఖర్చులన్నా సహాయం చేయమని అడుగుతా ఉన్నా వాళ్ళందరికీ కూడా టికెట్ ఇస్తే. అది అతని దౌర్భాగ్యం. అటువంటి వ్యక్తి ఒక ప్రెస్టేషన్లోకి వెళ్ళిపోయి టికెట్ ఎక్కడుందో తెలియదు, అసలుకి పోటీ చేస్తాడో లేదో తెలియదు, పోటీ చేస్తే గెలుస్తాడో లేదో తెలియదు, నేను మంత్రిని అవుతానంటాడు, మంత్రిని అయిపోయి కూర్చుంటాను అసెంబ్లీలో అంటాడు. అటువంటి ఒక మైండ్ పర్వెట్టెడ్ అయిపోయి అతను మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. అటువంటి ఎవరైనా ఒక వ్యక్తిగత విమర్శలు చేసే ముందు నా ఇంటికి వచ్చి నన్ను తన్నుతాడంట, నా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఫ్యామిలీస్ కోసం కూడా మాట్లాడుతూ ఉన్నాడు అతను. అంటే ఏంటి అతని ఉద్దేశం, అసలు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అతను? అతని కెపాసిటీ ఏంటి, నా కెపాసిటీ. నేను విశాఖపట్నంలో 25 లక్షల జనాభాతో ఎన్నుకోబడిన పెమ్మర పార్లమెంట్ నేను. అతను కనీసం ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తి అతను. ఒక వ్యక్తి గురించి దోషం చేయటం దుర్మార్గం. నన్ను వచ్చి ఇంటికి వచ్చి తన్నుతాడంట, కబడ్దారంట. ఏంట్రా కబడ్దారు? అసలు నువ్వు బాబు మోహన్ ఆడు గెటప్ వేస్తే నువ్వు ఆడు అన్నదమ్ముల్లా ఉంటారు ఇద్దరు. నువ్వేంట్రా నాకు కబడ్దారు చెప్పేది? నాకేంటి కబడ్దారు చెప్పి? నీ అర్థంలో చూసుకో ఒకసారి, ఫేసు నీ కలర్ ఎప్పుడన్నా మేకప్ వేసుకుంటే. అసలు ఏంటి నువ్వు చేసేది? నువ్వు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఎన్నోసార్లు రామకృష్ణ బాబుని పవన్ కళ్యాణ్ పచ్చి బూతులు తిట్టిన వీడియో క్లిప్పింగ్లన్నీ ఉన్నాయి. ఇవాళ వాళ్ళకి వెళ్ళి వాళ్ళ చంకనాగుతూ ఉన్నాడు ఈరోజు వెళ్ళి అతను. ఈరోజు ఉండి అతను విమర్శలు చేసే స్థాయి ఇంకా ప్రెస్టేషన్లో అతను ఈ పర్వర్టెడ్ అయిపోయి నిన్ను మాట్లాడుతూ ఉంటే అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు ఏదో ఈ చిత్తకార్తి కుక్క, పిచ్చి కుక్క, ఏ కుక్క ఏంటి మాటలు ఏంటి? అసలు ఆడేం కుక్క? కుక్క కంటే దారుణమైన జాతి ఆడిది. ఒక పందికి సరిపోద్ది, అది బ్లాక్ పందికి. అది ఆడి క్యారెక్టర్. ఆడు కబడ్దార్ అంటాడు, క్యారెక్టర్ సూట్ అవ్వలేదని చెప్పండి ఆడికి. కబడ్దార్ చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ లెవెల్లో, మహేష్ బాబు లెవెల్లో ఉండాలి. ఇలాంటి బాబు మోహన్ కబడ్దార్ చెప్తే జోకర్లా ఉంటాయి బ్రహ్మానందంలో. అర్థమైందండి? అంచేత మీరు చెప్పండి, బ్రహ్మానందం క్యారెక్టర్ ఇది, బాబు మోహన్ క్యారెక్టర్ ఇది, నీ క్యారెక్టర్ కబడ్దారులు ఇంటికి వచ్చి తొడగొట్టాలి నీకు సూట్ అవ్వలేదురా బాబు, నీ ఒకసారి బట్టలు పద్ధంలో చూసుకోమని చెప్పండి.